ఎమ్మెల్యేలను మల్లోపాలు ఇరుకున పెట్టేటి పని ముంగటేసుకుంది తెలంగాణలో కార్ పార్టీ. రాజ్యసభ సీటుకు కార్ పార్టీకించి అభ్యర్థిని నిలబెడుతుంది. మళ్ళా వాళ్ళ పార్టీకించి అభ్యర్థిని నిలబెడితే ఎమ్మెల్యేలకేం తిప్పలైతుంది అంటారా? ఎందుకు కాదు, పక్కా అవుతుంది. మరి అయితే ఇప్పుడు రాజ్యసభకు కొత్తలను ఎన్నుకునేందుకు చూస్తుండే కదా, అట్ట మన తెలంగాణకించి 2 సీట్లు ఖాళీ అయినాయి. ఇప్పుడు 2 సీట్లలో కొత్తలను ఎక్కియాలంటే ఒక్కొక్కరికి 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి పక్క. ఆ లెక్కన ఇద్దరిని గెలవాలంటే 82 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిందే. కానీ మన తానున్న 119 నియోజకవర్గాలలో కాంగ్రెస్ వాళ్ళు గెలిచింది 66 సీట్లే. మజ్లిస్ పార్టీకించి గెలిచిన వాళ్ళు 7, ఎర్ర జెండా పార్టీకించి గెలిచిన ఒక ఎమ్మెల్యేని కలుపుకొని మొత్తం 74 మంది అవుతారు వాళ్ళు. ఆ 2 సీట్లలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూర్చోవాలంటే ఇంకో 8 మంది ఎమ్మెల్యేల మద్దతు పక్కా ఉండాల్సిందే. అట్లా కార్ పార్టీకించి గెలిచి కాంగ్రెస్ లో షరీకైన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఓటేయక తప్పదు. ఇక ఒకలాళ్ళు కార్ పార్టీని కాదని కాంగ్రెస్ కు ఓటేస్తే ఇరుకున పెట్టొచ్చు అనేది కార్ పార్టీ వాళ్ళ ఆలోచన. పోటీ చేయకుండా ఓటేయాల్సిందే కదా అంటారా? అట్టెట్టుంటది. పోటీ లేనప్పుడు వచ్చిన నామినేషన్లు తీసుకుంటారు, పోటీ ఎవరు లేరని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు, కుర్చీలకు ఎక్కిస్తారు. ఇప్పుడు పోటీ పక్కా ఉంటది కాబట్టి వాళ్ళు ఎవరికి ఓటేస్తారు అనేది దొరికైతే ఆటంకాలు కాంగ్రెస్ లో షరీకైలేని సాక్ష్యం ఉంటది, మల్లోపాలు ఇరుకున పెట్టొచ్చు అనేది ఇగిలం చేస్తుంది అన్నట్టు. ఇదిట్టుంటే ఇటు పోటీ చేసినా చెయ్యకున్నా కార్ పార్టీ వాళ్ళు గెలిచేది ఏం లేదు. ఎందుకంటే తొలత ఓట్లైనప్పుడు వాళ్ళు గెలిచింది 37 సీట్లే. అందులో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు ఇప్పటికే. మా పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో షరీకైలేని కారోళ్ళు కోర్టుకు పోతే మేము ఏ పార్టీలకు పోలేదు అంటారు, కానీ పక్కా కాంగ్రెస్ లోనే ఉన్నారు అనేది కార్ పార్టీ వాళ్ళు అంటున్న మాట. ఈ లెక్కన వాళ్ళకు ఉన్నది 27 మందే. ఒకవేళ పువ్వు పార్టీ వాళ్ళని పొత్తు కలుపుకున్నా మొత్తం 35 మందే అవుతారు. గెలిచేందుకు ఛాన్స్ లేకుండా పోటీ చేస్తుంటే పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేటి పనే అనేది రాజకీయం పక్క తెలిసిన వాళ్ళు అనుకుంటున్న మాట. మరి చూడాలి ఏమైతుందో ఇక.